నెక్స్ట్ టాపికొచ్చేసి టుపుల్. అసలు టుపుల్ అంటే ఏంటి? టుపుల్ మెథడ్స్ ఏంటో తెలుసుకుందాం. టుపుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటెమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఓకే. టుపుల్ మనం రౌండ్ బ్రాకెట్స్‌తో ఇండికేట్ చేస్తాం. అలాగే స్ట్రింగ్‌ని కూడా రౌండ్ బ్రాకెట్స్‌తోనే ఇండికేట్ చేస్తాం. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. టుపుల్ అనేది అన్‌చేంజబుల్ అంటే ఇమ్యూటబుల్. టుపుల్ మనం చేంజ్ చేయనక ఉండదు. వన్స్ టుపుల్ క్రియేట్ చేసిన తర్వాత మన టుపుల్‌ని యాడ్ చేయడానికి గాని, క్రియేట్ చేయడానికి గాని, రిమూవ్ చేయడానికి గాని అవ్వదు. ఎందుకంటే టుపుల్ అనేది అన్‌చేంజబుల్, ఇమ్యూటబుల్ అన్నమాట. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత టుపుల్‌లో మనం ఎటువంటి చేంజెస్ చేయనక్కవ్వదు. బట్ టుపుల్ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తది. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నా ఒక సింగిల్ వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అన్నా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు. టుపుల్ ఎలా ఉంటుంది. ఇక్కడ టీ అనేది టుపుల్. ఈక్వాలిటీ అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇక్కడ 20 వచ్చి ఇంటిజర్. జెసికా వస్తే స్ట్రింగ్. ఇది బూలియన్. ఇది లిస్ట్. టుపుల్‌లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు. డూప్లికేట్ డేటా టైప్స్ కూడా ఇవ్వచ్చు. ఇక టుపుల్ ఇండెక్సింగ్ యాక్సెస్ చేస్తది. ఇక్కడ 30, టీ1, టీ2, టీ3 అంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్. ఇప్పుడు టుపుల్ మెథడ్స్ చూద్దాం మనం. మనకి టుపుల్‌లో మెథడ్స్ ఉండవు. ఎందుకంటే టుపుల్ మనం యాడ్ గాని, డిలీట్ గాని ఏమి చేయలేం కాబట్టి మనకు టుపుల్‌లో మెథడ్స్ ఉండవు. బట్ టుపుల్ ఎందుకు పనిచేస్తుందంటే యూ కెన్ యూజ్ టుపుల్ ఫర్ షో ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ యువర్ హోమ్ బికాస్ టుపుల్ ఆల్వేస్ యాక్సెప్ట్స్ ప్రిఫర్డ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం ఎన్ని ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేస్తామో టుపుల్ ముందుగానే మనకి ప్రిఫర్ చేస్తది. ఏ ఎలిమెంట్ పడితే ఆ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఇన్ ద స్పెసిఫిక్ ఎగ్జామ్ టుపుల్ టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ అదర్ లొకేషన్స్. దానివల్ల ఏంటంటే, మన టుపుల్‌కి ఉపయోగించుకొని లాంగిట్యూడ్, లాటిట్యూడ్ గాని, లేదా లాంగిట్యూడ్ అడ్రెస్ లేదా లాటిట్యూడ్ అడ్రెస్ స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. టుపుల్స్ ఆర్ ఫాస్టర్ దాన్ లిస్ట్. టుపుల్స్ అనేది లిస్ట్ కన్నా ఫాస్టర్. ఎందుకంటే, కీ అనేది యాక్సెస్ చేసుకొని మన వాల్యూ ప్రింట్ చేసుకుంటాం. బట్ ఏంటంటే, మనకి లిస్ట్‌లో జరిగే ట్రాన్సాక్షన్ ఒకలాగా చూపిస్తుంది. టుపుల్‌లో జరిగే ట్రాన్సాక్షన్ ఒకలాగా చూపిస్తుంది. బట్ మనం అక్కడ స్పీడ్ చూస్తే టుపులే స్పీడ్‌గా వర్క్ అవుతుంది. టుపుల్స్ మేక్ కోడ్ సేఫ్ ఫర్ ఎనీ యాక్సిడెన్షియల్ మోడిఫికేషన్. టుపుల్ అనేది కోడ్ చాలా సేఫ్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం టుపుల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మనకు టుపుల్ మనం టుపుల్ ఉపయోగించుకొని కాంకాటనేషన్ చేసుకోవచ్చు. అంటే 2 టుపుల్స్ మధ్య మన కాంకాటనేషన్ ఆపరేటర్ ఉపయోగించుకొని 2 టుపుల్స్‌ని కంబైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 4, 5, 6, 1, 2, 3 లైక్ థట్. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్‌ని ఇంటూ 3 చేశాను. అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తది. ఇది రిపిటేషన్. ఇది మెంబర్‌షిప్. టీహెచ్ ది ఇన్, ఏ ఇన్ ది అంటే టీహెచ్ అని చెప్పేసేసి మనం ఇచ్చిన టుపుల్‌లో ఉందో లేదో చెక్ చేసి మనకి ట్రూ ప్రింట్ చేస్తది. ఇది ఇటరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ 1, 2, 3, 4 ఒక టుపుల్‌లో ఉన్న నంబర్స్‌ని మనం ఇటరేషన్ చేసుకోవచ్చు. ఒక టెంపరరీ వేరియబుల్ ఇండికేట్ చేసి. ఇక్కడ ఎక్స్ అనేది టెంపరరీ వేరియబుల్. 1, 2, 3, 4 1 ఎళ్లి ఎక్స్‌లో స్టోర్ అవుతది. 2 ఎళ్లి ఎక్స్‌లో స్టోర్ అవుతది. 3 ఎళ్లి ఎక్స్‌లో స్టోర్ అవుతది. 4 ఎళ్లి ఎక్స్‌లో స్టోర్ అవుతది. తర్వాత మనం ఎక్స్ ప్రింట్ చేసుకుందాం. అవి ఇటరేషన్స్. ఇప్పుడు టుపుల్ గురించి మనం ప్రాక్టికల్ ఐడెంటిటీగా కొంచెం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను రవి అని చెప్పేసి ఒక టుపుల్ ఇండికేట్ చేశాను. రవి టుపుల్ వేరియబుల్. ఇది నా టుపుల్. టుపుల్‌లో నేను న్యూమరిక్ డేటా ఇచ్చాను, బూలియన్ ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను. టుపుల్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనన్నా యాక్సెప్ట్ చేస్తుంది. డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. టుపుల్ అనేది ఇండెక్స్‌డ్. టుపుల్ మనం ఇండెక్స్ వాల్యూ ఉపయోగించుకొని వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా వేరియబుల్ రవిది. ఇది నా ఇండెక్స్‌డ్. అంటే వేరియబుల్‌లో ఉన్న 2 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఏబీసీ 0, 1, 2 ఓకే.
మనకి టుపుల్ అనేది అన్‌మ్యూటబుల్. టుపుల్ వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయనికి గాని, ఎడిట్ చేయనికి గాని అవ్వదు. ఇక్కడ మనం చేంజ్ చేయడానికి అవుతదేమో ట్రై చేద్దాం. అవ్వదు. ఎందుకంటే టుపుల్ అనేది అన్‌మ్యూటబుల్ కాబట్టి. బట్ మనం టుపుల్‌ని లిస్ట్‌కిని కన్వర్ట్ చేసి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్‌ని టుపుల్‌లో కన్వర్ట్ చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నవీన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. లిస్ట్ చేసుకొని నా టుపుల్‌ని రవి లోపల పెట్టుకున్నాను. అంటే లిస్ట్ లోపల రవి వేరియబుల్ పాస్ చేశాను. అంటే ఇక్కడ నవీన్ వేరియబుల్‌కి ఆ టుపుల్ ఎళ్లి లిస్ట్‌కని కన్వర్ట్ అవ్వి నవీన్‌కి అసైన్ అవుతుంది. సో, నవీన్ 0 ఇండెక్స్ ద్వారా నేను చేంజ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ నేను నవీన్‌ని టుపుల్‌కిని కన్వర్ట్ చేశాను. ఎఫ్ అనే వేరియబుల్ అసైన్ చేశాను. ఇప్పుడు ఎఫ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూసారా మనకి ఫస్ట్ మన టుపుల్‌ని లిస్ట్‌కిని కన్వర్ట్ చేసాం. లిస్ట్‌కిని కన్వర్ట్ చేసి నవీన్‌కి అసైన్ చేసాం. మళ్ళీ నవీన్‌ని మనం ఇండెక్స్ యాక్సెస్ చేసి ఒక స్ట్రింగ్ ప్లేస్ చేసాం. అంటే 0 ఇండెక్స్ ద్వారా. నెక్స్ట్ మళ్ళీ లిస్ట్‌ని మన టుపుల్ కింద కన్వర్ట్ చేసి మనం ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి టుపుల్ కింద వచ్చింది అవుట్‌పుట్ రైట్? మనం టుపుల్ డిలీట్ చేయాలని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పైథాన్‌లో కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ డిఫాల్ట్ మెథడ్స్. ఆ మెథడ్స్ ఉపయోగించుకొని మనం ఏ ఫ ఏ డేటా టైప్‌లో అన్నా కొన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఐ మీన్ కొన్ని ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ రవి అని చెప్పేసి ఇదొక టుపుల్. నేను డిలీట్ రవి అని చెప్పేసి అంటే రవి అనే టుపుల్ డిలీట్ అవుతుంది. బికాస్ వెయిట్ నేను పైన ఒక టుపుల్ ఇచ్చాను కదా! రవి ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే రవి అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి. మనకి పైథాన్‌లో కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సమ్, మాక్సిమం, మినిమమ్, లెంత్. ఇది నా టుపుల్. నేను సమ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నా. సమ్ ఆఫ్ టుపుల్ వచ్చి 10, మాక్సిమం వచ్చి 4, మినిమమ్ వచ్చి 1, లెంత్ వచ్చి 4. ఇవి డిఫాల్ట్ ఫంక్షన్స్. పైథాన్ డిఫాల్ట్ ఫంక్షన్స్. నేనిక్కడ చిన్న ప్రోగ్రామ్ రాసాను. అది డిస్కస్ చేస్తాను ఇప్పుడు. డీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కలిపేసి నాకు టుపుల్ కింద ప్రింట్ అవి రావాలి ఎడిషన్. సో, నేను డి అని చెప్పేసి ఒక టుపుల్ క్రియేట్ చేశాను. ఎస్ అని చెప్పేసి ఒక టుపుల్ క్రియేట్ చేశాను. వి అని చెప్పేసి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ ఇక్కడ ఉపయోగిస్తున్నాను నేను. ఫర్ ఐ అని చెప్పేసి ఐ అనేది ఒక టెంపరరీ వేరియబుల్ ఇన్ రేంజ్. లెన్ ఆఫ్ డి అంటే రేంజ్ ఏం చేస్తది? ఇటరేషన్స్ చేస్తది. లెన్ అంటే లెంత్. మన డీలో ఉన్న లెంత్ ఎంత? అన్ని సార్లు ఇటరేషన్స్ చేస్తది. మన డి లెంత్ 3. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డీలోకెళ్ళి డీలో ఉన్న వాల్యూ ఐలో స్టోర్ అవుతది. ఫస్ట్ ఇటరేషన్‌లో 1 స్టోర్ అవుతది. సెకండ్ ఇటరేషన్‌లో 2 స్టోర్ అవుతది. థర్డ్ ఇటరేషన్‌లో 3 స్టోర్ అవుతది. ఇక్కడ ఏంటంటే నేను వి అని చెప్పేసి ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వేరియబుల్‌ని నేను లిస్ట్‌లో అపెండ్ మెథడ్ ఉపయోగించుకొని ఆ వేరియబుల్‌కి నేను ఇక్కడ డి ఆఫ్ ఐ ప్లస్ ఎస్ ఆఫ్ ఐ అంటే డి ఆఫ్ ఐని అంటే 1, ఎస్ ఆఫ్ ఐ అంటే 3. డి ఆఫ్ ఐ ప్లస్ ఎస్ ఆఫ్ ఐ ఈ 2 వాల్యూస్ కలిపేసి నేను వికి అసైన్ చేయమని చెప్పేసి చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే
ఆ వీని నేను టూపుల్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో, నాకు అవుట్‌పుట్ ఎలా వచ్చిద్ది? 4, 6, 8 అంటే 3 + 1 4, 4 + 2 6, 5 + 3 8 ఓకే. అర్థమవుతుందనుకుంటా ఇప్పుడు. నెక్స్ట్ నేను నా టపుల్‌ని మల్టిప్లికేషన్ చేశాను. ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లేదా టుపుల్‌ని లిస్ట్‌లోకి గాని, స్ట్రింగ్‌లోకి గాని కన్వర్ట్ చేసుకొని మన వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే టుపుల్‌లో మనకు మెథడ్స్‌లో డి ఆఫ్ 3 అంటే టుపుల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మల్టిప్లికేషన్ ఫంక్షన్ ఇది. మనకి పైథాన్ ఫంక్షన్స్‌లో ఉన్న మల్టిప్లికేషన్, సబ్‌ట్రాక్షన్, అడిషన్ ఇవి డిఫాల్ట్‌గా వస్తాయి కొన్ని ఫంక్షన్స్. డి ఇంటూ మల్టిపుల్ 3 అంటే డీని 3 టైమ్ మల్టిపుల్ చేస్తుంది. అంటే 3ని 3 టైమ్స్ మల్టిపుల్ చేసి మనకు ప్రింట్ చేస్తది. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 మనం ఇప్పుడు ఎస్‌వైఎస్ మాడ్యూల్ ఉపయోగించుకొని మన డేటా టైప్స్ ఎంత సైజ్ ఆఫ్ మెమరీ తీసుకుందో చూద్దాం మనం. ఇక్కడ నేను ఇంటిజర్ ఇచ్చాను. ఇంటిజర్ అనేది 28 తీసుకుంది. అంటే 28 బైట్స్ మేబీ. నెక్స్ట్ నేనిక్కడ ఫ్లోట్ ఇచ్చాను. ఫ్లోట్ అనేది 24 బైట్స్ తీసుకుంటుంది. అదే మనం ఇక్కడ టుపుల్ ఇద్దాం. టుపుల్‌లో ఒక బూలియన్ వాల్యూ ఇద్దాం. బూలియన్ వాల్యూ ఇస్తే టుపుల్‌కి 28 తీసుకుంది. అంటే 28 బైట్స్.